హాయ్ అండి. ఎగ్ బజ్జీ చేస్తున్నానండి. దానికోసమైతే ఒక 4 కోడిగుడ్లు అయితే ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు శనగపిండిని మనం ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం కొంచెం ఉప్పు, కొంచెం వంట సోడా, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి వేసుకొని మనం కొంచెం వాటర్ వేసుకొని మనం లూజ్గా కాకుండా కొంచెం పలసగా కాకుండా కొంచెం కలుపుకుందామండి. మనకి కోడిగుడ్డుకి పిండి కలిసేలాగా చూసారండి. ఈ విధంగా అయితే సరిపోతుందండి. ఇప్పుడు నేను ఎగ్స్ అయితే ఉడికిపోయినాయి కదండి. ఒక ఎగ్ని అయితే 2 ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం పిండిలో అయితే డబ్ చేసుకొని ఆయిల్‌లో వేసుకోవడమేనండి. ఇప్పుడైతే ఎగ్‌ని మొత్తం ఈ శనగపిండి అంతా కూడా ఎగ్‌కి అయ్యేలా కలుపుకొని ఆ మరుగుతున్న నూనెలో వేసేసుకోవడమేనండి. చూసారా అండి? బాగా గోల్డ్ కలర్‌లో వచ్చేదాకా అయితే ఫ్రై చేయాలండి. కొంచెం బ్రౌన్ కలర్‌లో వస్తే మనకి ఎగ్ బజ్జీ అనేది మంచిది. అలాగే మిగతా ఎగ్స్ కూడా మనం అలాగే వేసేసుకోవాలి. చూసారండి, ఎగ్ బజ్జీ అయితే చాలా బాగా వచ్చినాయండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా వచ్చాయి. ఆఫ్టర్నూన్ అయితే నేను ఇవే ప్రిపేర్ చేశాను. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.